మనం ప్రజల సేవ చేద్దాం ఉద్దేశం ఉందా లేదా నాకైతే తెలియదు ఇతని గురించి. కానీ రియల్ టైం పొలిటీషియన్ అయితే మాత్రం ప్రజా సేవ చేయాలి, ప్రజల మన్నన పొందాలి. ఇలాంటి వాళ్ళే నాయకులు అవుతారు. ఇప్పుడు సింపుల్గా మెయిన్ టాపిక్లోకి వెళ్ళేటప్పుడు ఒక చిన్న మాట చెప్పి మొదలు పెడదాం అనుకుంటున్నానండి. చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు ఈరోజు ఏపీలో. ఫ్రాంక్లీ ఇది నా సొంత అభిప్రాయం మాత్రమే, క్లియర్గా డిస్క్లైమర్ వేస్తున్నాను. మీకు అభిప్రాయ మార్పులు ఉండొచ్చు, బట్ ఐఎమ్ నో వే కన్సర్న్ విత్ ఇట్. నా ఒపీనియన్ నేను చెప్తున్నాను. మన మదర్ దగ్గరికి వెళ్ళి మనం ఒక విషయం అడిగామనుకోండి, ఆవిడ పని అయిపోతుంది అని చెప్పిన నమ్మకంతోనే మనం బతికేస్తాం. అయిపోతుంది, అమ్మకి చెప్పాం కదా పని అయిపోతుందని. అదే రకంగా ఆంధ్రప్రదేశ్ అనే ఒక పసిబిడ్డ చంద్రబాబు నాయుడు గారి చేతిలో ఉందంటే ఆ బిడ్డ పైకి వస్తుంది ఖచ్చితంగా. దాంట్లో ఇంకా ఆలోచన ఉండదు, ఒక ధీమా, ఒక భరోసా. చంద్రబాబు నాయుడు గారు అంటే ఒక భరోసా, ఏ కష్టం వచ్చినా ఏ నష్టం వచ్చినా ఆయన ఉంటాడని. అంటే ఈ రోజు దాకా మన ఊహల్లో కూడా కనీసం బాబు గారికి చెప్పి పని అవ్వలేదేమో అన్న థాట్ నాకు రాదు. బాబు గారి దగ్గరికి వెళ్ళాలంటే మీ పని అయిపోతుంది, ఖండించాలంటే ఖండించాలి, కడిగేయాలంటే కడిగేయాలి, పని చేయాలంటే చేయాలి, అయిపోతుంది. ఈజ్ అ వెరీ సీరియస్, ఫోకస్డ్, లిటరలీ హార్డ్ వర్కింగ్ పర్సన్ ఐవ్ ఎవర్ సీన్ ఇన్ మై లైఫ్. నమ్మకం, అది నమ్మకానికి బ్రాండ్ ఇమేజ్ చంద్రబాబు నాయుడు గారు అంటే. నమ్మకం,